రీసెంట్గా కేరళ కొచ్చి కోస్ట్ దగ్గర ఒక పెద్ద కార్గో నౌక, లైబీరియా దేశానికి చెందిన MSC ఎల్సా 3 అనే నౌక, ఆ నౌక బోల్తా పడింది, క్యాప్సైజ్ అయిందనమాట. షిప్ రెక్కే జరిగింది. మొత్తం హల్ లీకేజ్ అయిందా, హైసీస్ వల్ల ఇంబ్యాలెన్స్ అయిందా, మాన్సూన్స్ వల్ల ఏమైనా ఇంబ్యాలెన్స్ అయిందా, ఇవన్నీ పక్కన పెడితే హల్ లీకేజ్ అయింది, ఆయిల్ స్పిల్ కూడా జరిగిందంట. అయితే దానిలో చాలా కంటైనర్ బాక్సులు, దానిలో కొంత కాల్షియం కార్బైడ్ కంటైనర్స్ కూడా ఉన్నాయంట. ఈ మొత్తం ఆ పెద్ద మహాసముద్రంలో తేలుతున్నాయి అన్నమాట. అవి పట్టుకోవడానికి కానీ క్యాచ్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. దీంతో కేరళలో ఎన్విరాన్మెంట్లుగా మెరైన్ ఎన్విరాన్మెంట్ దెబ్బతిందంట. అంతేకాదు అక్కడ ఆర్థికంగా కూడా దీనివల్ల నష్టం రాబోతుందని చెప్పి అక్కడ గవర్నమెంట్ ఇమీడియట్గా ఇది స్టేట్ డిజాస్టర్గా ప్రకటించిందనమాట. స్టేట్ డిజాస్టర్గా ప్రకటిస్తే గవర్నమెంట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సంబంధించి ఫండ్స్ మొబిలైజ్ చేయొచ్చు, అక్కడ రిసోర్సెస్ మొబిలైజ్ చేయొచ్చు, వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళు హెల్ప్ చేయడానికి వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి కూడా డబ్బులు తీయచ్చు అనమాట. అందుకనే ఈ షిప్ రెక్కేజ్ని, ఏదైతే లైబీరియా షిప్ కేరళ కొచ్చి కోస్ట్ దగ్గర ఆ రెక్కేజ్ ఉందో మనకు తెలుసు, కేరళకి దాదాపు 640 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉందన్నమాట. ఈ షిప్ రెక్కేజ్ మొత్తం చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్స్, చాలా దానిలో ఉన్న డెబ్రీ అంతా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందంట సముద్రంలో. దీనివల్ల కేరళ కోస్ట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందంట. ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్గా, ఎకనామికల్గా, సోషల్గా కేరళకి ప్రభావం పడుతుందంట.